హాయ్ అండి. ఈరోజు మదర్స్ డే కదా, సో వారికి త్రిదా చేత కేక్ కట్ చేపిద్దామని కేక్ తీసుకున్నానండి. తనకైతే చెప్పలేదు, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయారు అనుకున్నా. నేనే మర్చిపోతా. థ్యాంక్ యూ అవి హృదయ ఇది వచ్చింది. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. హ్యాపీ మదర్స్ డే. కంగారులో మీకు విష్ చేస్తాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ మదర్స్ అవుట్ దేర్. హ్యాపీ మదర్స్ డే. వారి త్వరగా రా, కేక్ కట్ చేద్దాం. వస్తున్నా, ఒక్క నిమిషం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సూపర్. త్రిదా, ఫస్ట్ అమ్మకి హ్యాపీ మదర్స్ డే చెప్పు. హ్యాపీ మదర్స్ డే చెప్పు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మాకు ఇదే ఫస్ట్ టైం అండి, అంటే ఐ మీన్ యూట్యూబ్ ఫ్యామిలీతో మదర్స్ డే చేసుకోవడం ఫస్ట్ టైం. అండ్ త్రిదాకి ఇది సెకండ్ టైం, ఎందుకంటే త్రిదా లాస్ట్ ఇయరే 2022లో పుట్టింది కాబట్టి 22. ఓకే, ఇది సెకండ్ టైం ఫర్ వారి అండి. మీతో మాకు ఫస్ట్ టైం, అందుకే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మొత్తం మీరు చూసింది నేను చెప్పను సరే. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా మదర్స్ డే సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం. అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐ మీన్ కుదరలేదు, సో ఈ ఇయర్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈయన తీసుకురావడం అది నాకు చాలా హ్యాపీగా అండ్ సర్ప్రైజింగ్గా అనిపించింది. మీతో ఇలా మదర్స్ డే సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. వి విష్ యూ అ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ మదర్స్ దేర్. సో ఇంకా కేక్ కట్ చేయకుండా తినేస్తుందండి త్రిదా, నన్ను గొలికేస్తుంది, లిటరల్గా గొలికేసి గోకేస్తుంది. అదిగో తినేది ఏముండదు, అసలు తినేది ఏమి ఉండదు. తింటే ఇలా ఎందుకు? సో త్రిదా చేతే కట్ చేపిస్తామండి. ఓకే, త్రిదా వాళ్ళ మదరు ఇద్దరు కలిపి కట్ చేస్తున్నారండి. అఫ్ కోర్స్ నేను కూడా చేపెట్టేశాను అనుకో. దీంతో పెట్టించండి. అమ్మకు పెట్టమ్మా, అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు. క్లాప్స్ క్లాప్స్. ఓకే, నీకు అమ్మ పెడుతుంది. నీకు పెడతాను, వేరే స్పూన్ తెద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కేక్ ఎలా ఉంది చెప్పు. కేక్ ఎలా ఉంది చెప్పు. కేక్ ఎలా ఉంది చెప్పు. సూపర్. కేక్ ఎలా ఉంది చెప్పు. సూపర్. టేస్ట్ ఎలా ఉందన్నా? సూపర్. నోట్తో చెప్పు. చెప్పు. నాన్నకి పెడదాం. నాన్నకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అవి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏమైంది అంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు? ఓయ్, ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు? ఇప్పుడు మీరు కేక్ ఒకటి తీసుకొచ్చారు, గిఫ్ట్ లేదా? నేనే పెద్ద గిఫ్ట్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎవ్రీ అకేషన్ కండి ఏమైనా గిఫ్ట్ అడిగితే నేనే పెద్ద గిఫ్ట్. మరి అంతే కదండి, మనమే పెద్ద గిఫ్ట్ కదా, ఇంకా గిఫ్ట్లు ఏమి వస్తుందని చెప్పండి. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కరెక్టే కదా నేను చెప్పింది కరెక్టా కాదో మీరు కమెంట్స్లో కమెంట్ చేసి నాకు చెప్పాలి, సరేనా? బై ద వే, మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి మీరు మాకు మీ కమెంట్ రూపంలో చెప్పినట్లయితే మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే వీఆర్ హ్యాపీ టు యాక్సెప్ట్ అండ్ వీ విల్ ఇంప్రూవ్. ఎస్. అండ్ మా దగ్గర ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుందంటే బేసిక్గా త్రిదా వీడియోస్ ఉంటాయండి, అలాగే కపుల్ కామెడీ వీడియోస్ ఉంటాయి, ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి, అలాగే అవుటింగ్ ఐ మీన్ టు సే ఎక్కడికైనా టూర్స్ వీడియోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ మాకు సమ్మర్ కదండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం కుదరట్లేదు. ప్లస్ త్రిదా స్కూల్ ఒకటి ఇప్పుడే జాయిన్ చేసాం, సో దానివల్ల కుదరట్లేదు.
సో మేము టైం చూసుకుని కంపల్సరీ ఏదైనా టూర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. కంపల్సరీ మీ అందరికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వీడియోస్ అయితే ప్రాపర్గా మీకు అన్నీ చూపిస్తామండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, త్రిదా వీడియోస్, అన్ని వీడియోస్ వస్తాయండి. సో మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ని తెలుపుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నువ్వేనా చెప్తావా? డెఫినెట్గా ఇప్పుడే హింట్ ఇచ్చారు కదండి టూర్స్ అని. మీకు ఏమేమి ప్లేసెస్ చూడాలనుందో జస్ట్ కామెంట్ చేయండి. మీరు సజెస్ట్ చేశారని చెప్పి నేను కూడా ఆ ప్లేస్కి హ్యాపీగా వెళ్ళొచ్చేస్తాం. అసలు విషయం చెప్పాలి, చెప్పు. ఇంపార్టెంట్ విషయం అండి. రిక్వెస్ట్ అనుకోండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబే కదా, జస్ట్ 1 క్లిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కేక్ తెచ్చాను, కట్ చేయించాను, త్రిదా చేత కట్ చేయించాను. సరేనా? ఈరోజు పండగ చేసుకో, అయిపోయింది. సెలబ్రేషన్ అంటే ఏంటి? కేక్ కట్ చేయడం ఒకటేనా? మీరే చెప్పండి. ఒక డిన్నర్ కూడా తీసుకెళ్ళరా? డిన్నర్ మనం ఫీల్ అవుతారు వ్యూయర్స్. అన్ని డేస్కి మేమే వంట చేసుకోవాలండి. అంటే ఇంట్లో వండుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. బయట తింటే ఇంకా బాగుంటుందండి. వాళ్ళు కూడా బ్రతకాలి కదండి మన పేరు చెప్పుకొని. సరే, ఎక్కడికి వెళ్దాం? నేను ఎప్పటి నుంచో ఏదో అడుగుతున్నట్టున్నాను. ఏది? అది వెతక్దానా? ఎస్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడటం తప్ప ఎప్పుడు వెళ్ళింది లేదండి అసలు. కానీ బయట నుంచి చూడటానికి అయితే మాత్రం అంబియన్స్ అయితే సూపర్ అండి. అంటే మేము ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, కానీ బయట అవుట్లుక్కే చాలా బాగా కనిపిస్తుంటుంది అనమాట. సో మేము అలా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏమండి ఇక్కడికి వెళ్ళాలి, ఏమండి ఇక్కడికి వెళ్ళాలి అలా అంటూనే ఉందండి. నేను సరే వెళ్దాం నేను అలా అంటూనే ఉన్నానండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాను, కమిట్ అయిపోయారు. వెళ్దాం మీ యాక్చువల్లీ కంపల్సరీ యూట్యూబ్ గురించైనా కొన్ని కంపల్సరీ చేయాల్సి వస్తుందండి. అఫ్కోర్స్ చెయ్యాలి, అది మా బాధ్యత. మీకోసం అయినా సరే మేము కంపల్సరీ చేయాలి. మర్చిపోయానండి, న్యూ డ్రెస్ కూడా తీసుకున్నారు. మాది బాధ్యతలేండి, ఆల్రెడీ వాడేసి మదర్స్ డే అండి, ఫాదర్స్ డే కాదు కదా. లాస్ట్ ఫాదర్స్ డే నాకు ఏం చేసిందండి? అయినా షర్ట్ కొనాలి అనుకుంటున్నారా? మర్చిపోయారా? కొన్నావా? నిజంగానే షర్ట్ కొన్నావు. సరిపోలేదు. 2 షర్ట్లు కొన్నానండి. చూసారు, అన్నీ మర్చిపోతారు. నేను 2 షర్ట్స్ కొన్నాను. అండ్ ఈయన కొన్నట్టు కూడా పాపకి పెంగ్విన్ సాఫ్ట్ అయి కొన్నానండి. చూసారండి, మనం సెలబ్రేట్ చేస్తే గుర్తుండవు. నేను కొన్నట్టు అలాగే కొనేసుకుంటున్నారు. అది ఇది ఎక్కడన్నా బాగుంది అసలు? డబ్బులేమో కార్డులేమో మాయి. నేను కొన్నట్టు వాళ్ళు కొనేసుకుంటున్నారు. అంటే నాకు కొనడానికి వెళ్ళి ఏదో 2 షర్ట్లు కొన్నారు, ఫోన్లే ఫాదర్స్ డే అని కొన్నారు అనుకో, నాతో పాటు వాళ్ళు కూడా గోకేసుకుంటున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గీకేసుకుంటున్నారో గోకేసుకుంటున్నారో, రెండింటికి పెద్దదిగా ఏమన్నా తేడా ఉందండి. గీకడం గోకడం 2 దగ్గర. అంటే ఇది పెద్దగా అంత చెడ్డ మాట కాదని అనుకుంటున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. చెప్తున్నానండి, మాట కేక్ అయితే మాత్రం ఫెంటాస్టిక్గా ఉందండి. మీరు కనుక, అంటే ఇది అన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మీరు కనుక బెంగళూరులో ఉంటే ఓకే, హ్యాప్ అండి, హెచ్ఏపి హ్యాప్ అంటే మనకి హ్యాట్స్ ఇవన్నీ కర్డ్ అన్నీ అమ్ముతాడు కదండి, అందులోనే హ్యాప్ ఉంటుంది. అందులో ఈ ఐస్ క్రీము, ఇది ఆల్మండ్ ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట. 500 రూపీస్, 750 గ్రామ్స్. ఫెంటాస్టిక్గా ఉందండి. అంటే స్వీట్ తక్కువ ఉంది, క్రీమీ ఉంది, రిచ్ ఉంది. అలా నట్స్ మొత్తం ఆల్ అరౌండ్ అసలు కంప్లీట్గా నట్సే ఉన్నాయండి. అసలు నేను మాట్లాడుతూనే ఎలా తినేస్తున్నాను చూడండి. అందుకేనండి కొంతసేపు ఆపి కేక్ తినేద్దాం, ఎవరిది వాళ్ళు షేర్ చేసేసుకుందాం. మొత్తం తినేసేలా ఉన్నారు. ఇందాక ప్రామిస్ చేశారు కదండి, మొత్తానికి విదగ్ధ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. అస్సలు అంబియన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. అంబియన్సే కాదు, ఫుడ్ కూడా చాలా బాగుందండి. మేమైతే చికెన్ మ్యాంచో సూప్, హాఫ్ తందూరి అండ్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. హలో
అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి మిస్ అయిందండి. చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మాకు అదే కదండి కావాలి. ఆ సబ్స్క్రైబ్ చేసి ఆ లైక్ చేసి మీరు ఒక కామెంట్ చేశారంటే మాకు ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా. అది చేసేయండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి.